ఓకే. పోస్టింగ్ పీరియడ్స్ గురించి నిన్న అడిగా గదా! సో, ఎంతమంది పోస్టింగ్ పీరియడ్స్ చూసుకొనొచ్చారు? ఏంటి యూజ్? ఎవరైనా చూసొచ్చారా పోస్టింగ్ పీరియడ్స్ అంటే? ఓకే. సో, పోస్టింగ్ పీరియడ్స్ ఓకే. అలాగే మనకి ఎఫ్ఐలో కూడా పోస్టింగ్స్ రిలేటెడు, పోస్టింగ్ వేరియంటు ఉంటాయి. పోస్టింగ్ పీరియడ్స్ సంబంధించి ఉంటాయి. ఓకే. సో, ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, పోస్టింగ్ పీరియడ్స్ అనేది మనం ఓకే. ఎవ్రీ మంతు లాస్ట్ మంత్‌ది క్లోజ్ చేస్తూ, కొత్త మంత్‌ని ఓపెన్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే, ఈ మంత్‌కి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఏదైనా ఇన్వెంటరీ పోస్ట్ చేయడానికి, ఏదైనా స్టాక్ పోస్ట్ చేయడానికి మనం ఈ ఈ మంత్‌లో మనం ఈ మంత్‌కి మనం ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో అప్పు పర్మిషన్ ఇస్తున్నాం. సో, దానికి మనం పీరియడ్స్ ఓపెన్ ఎంఎంపీవీ చేయాలి. కదా సార్ టీ కోడ్. యాహ్! సో, పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. ఓకే. సో, ఎఫ్ఐలో వచ్చేసరికి ఏంటంటే, దేర్ ఈజ్ ఆప్షన్. ఎఫ్ఐలో ఏంటంటే, ఒక 1 ఇయర్‌కి ఓపెన్ చేసుకోవచ్చు, 2 ఇయర్స్‌కి ఓపెన్ చేసుకోవచ్చు, 3 ఇయర్స్‌కి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎఫ్ఐ వాళ్ళకి మంత్ బై మంత్ ఓపెన్ చేయాలని రూల్ లేదు. వాళ్ళు దే కెన్ ఓపెన్ ద కంప్లీట్ ఇయర్. బట్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసరికి యూ మస్ట్ బి ఓపెన్ ద ఎవ్రీ మంత్. మంత్ బై మంత్ ఎవ్రీ మంత్ కూడా నువ్వు ఈ మంత్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తేనే యూ కెన్ ప్రాసెస్ ద ఇన్వెంటరీ ఫర్ ద కరెంట్ మంత్. సో, ఇక్కడేముంటదంటే, మనకి ఎప్పుడైతే మనం ఈ మంత్ స్టార్ట్ చేస్తామో, ఓకే. సో, ప్రీవియస్ మంత్స్‌కి లాక్ అయిపోద్ది. అంటే ప్రీవియస్ మంత్‌లో మనం స్టాక్ పోస్ట్ చేయలేము. అంటే ఈ మంత్‌లోనే మనం పోస్ట్ చేయగలం. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే, మనం ఆర్‌వీలో చూస్తాము. ఆర్‌వీలో చూసుకోవచ్చు. అది కాకుండా పీవీలో మనం ప్రాసెస్ చేస్తాం. ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. సో, ఎందుకు ఇంత ఇంపార్టెంటు అంటే ఓకే. సో, సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా డేట్ తీసుకుంటది. కరెంట్ మంత్ డేట్ తీసుకుంటది. ఇన్ కేసు నేను జనవరి 1 ఉన్నాననుకో, డిసెంబర్ 31 నేను ప్రాసెస్ చేయలేదు అంటే డిసెంబర్ 31 తో ఆ మంత్ అయిపోయింది. సో, నెక్స్ట్ మంత్‌కి నేను జనవరి 1కి ఓపెన్ చేయాలి. సో, ఇన్ కేస్ జనవరి 1 నేనేమైనా పోస్టింగ్ చేస్తుంటే ఓకే. ఇన్ కేస్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయకపోతే ఓకే. సిస్టమ్ విల్ గివ్ ఎర్రర్ మెసేజ్ పోస్టింగ్ పీరియడ్స్ విల్ నాట్ బి అలౌ ఫర్ ద కరెంట్ మంత్. అంటే ఈ మంత్‌గా ఉంది. సో, మీరు జనవరి మంత్‌కి మీరు ఓపెన్ చేయలేరు అని చెప్తారు. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి ఎంఎంపీవీలో మనకి ఆప్షన్ ఎలా ఉంటదంటే కరెంట్ మంత్‌కి ఓపెన్ అవుతది. అట్లాగే ప్రీవియస్ మంత్ పోస్ట్ చేయాలనుకుంటే ప్రీవియస్ మంత్‌కి ఆప్షన్ ఉంటది. ఇఫ్ యూ సెలెక్టెడ్ థట్ ప్రీవియస్ మంత్ అలౌడ్ అని చెప్పి ఒక చెక్ బాక్స్ ఉంటది. ప్రీవియస్ మంత్‌లో కూడా పోస్టింగ్స్ అలౌ చేయొచ్చు అని చెప్పి ఉంటది. ఓకే. సో, ఆ 2 మంత్స్‌లో మనం పోస్టింగ్ చేయగలుగుతాం. సో, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఓకే. ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో ఇది చాలా ఇంపాక్ట్ అవుద్ది. ఎందుకంటే పోస్టింగ్ పీరియడ్స్ బేస్ చేసుకొని ఈ సిస్టము ఆహ్, టాక్సెస్ కానీ ఇయన్నీ కూడా కాలిక్యులేట్ చేస్తారు. ఇన్ కేసు నేను ఏప్రిల్ 1న పే పోస్టింగ్ చేస్తుంటే నాకు స్టాక్ మార్చ్ 31 వచ్చిందనుకో, ఇన్ కేస్ నాకు టాక్సెస్ పెరిగినాయనుకో, సపోజ్ 10%, 20% టాక్సెస్ పెరిగిందనుకో, పెరిగినప్పుడు ఏమవుద్దంటే ఇది ఇంపాక్ట్ మనకి ఫర్దర్‌గా ఇన్వెంటరీ వాల్యూ మీద పడుద్ది. ఓకే. సో, అందుకని ఏంటంటే పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఒక 5 డేస్ కానీ ఓపెన్ చేయరు. అంటే ప్రీవియస్ మంత్‌లోనే పోస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే స్టాక్ మొత్తం గూడ్స్ రిసీవ్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. కొన్ని కంపెనీస్‌లో గూడ్స్ రిసీవ్ చేయడానికి టైం పట్టుద్ది. సో, అలాంటి ప్లేసెస్‌లో ఏంటంటే కొంచెం టైం తీసుకొని దే విల్ బి ఓపెన్డ్ అప్ పోస్టింగ్ పీరియడ్స్. పర్టిక్యులర్ రిటైల్ ఇండస్ట్రీలో ఆహ్, మన గార్మెంట్స్ అన్నీ క్వాలిటీ చెక్ చేసి ఓకే. ఆన్ ఆన్ ఆన్‌బోర్డ్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టుద్ది. సో, టైం పట్టినప్పుడు దే 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 విల్ టేక్ ద 2-3 డేస్ టైమ్. బట్ ఓకే. సిస్టమ్ డిఫాల్ట్‌గా పోస్టింగ్ డేట్స్‌ని బేస్డ్ ఆన్ ద సిస్టమ్ డేట్ తీసుకుంటది కాబట్టి ఆహ్, మీకు ఎర్రర్ వస్తూ ఉంటది. సో, దే విల్ చేంజ్ ద పోస్టింగ్ డేట్ అండ్ దే విల్ బి ట్రైయింగ్ టు పోస్ట్. ఓకే. సో, పోస్టింగ్ పీరియడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఏం క్వెషన్స్ ఉన్నాయా? అలాగే ఎఫ్ఐ పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తారు ఆళ్ళు. ఎఫ్ఐ పీరియడ్స్ వేరియంట్ ఓపెన్ చేస్తారు. ఓకే. ఆ వేరియంట్ ఓపెన్ చేసినప్పుడు ఎఫ్ఐలో అకౌంటింగ్ డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయి. సో, వాళ్ళు వేరియంట్ ఓపెన్ చేయకపోతే ఫినాన్షియల్ రిలేటెడ్ పోస్టింగ్స్ జరగడం కష్టమవుద్ది.
సో వాళ్ళ కూడా అలౌ చేయాలి. ఈ మంత్లో మేము అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయడానికి అలౌ చేస్తున్నామండి. సో మీకు జనరల్‌గా ఎట్లా వస్తది, స్టాక్ పోస్ట్ చేసేటప్పుడు మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ పోస్టింగ్ పీరియడ్స్ వస్తాయి. అట్లాగే రిలేటెడ్ పోస్టింగ్ పీరియడ్స్ ఎర్రర్ కూడా వస్తది. ఇన్ కేస్ 2 ఓపెన్ కాకపోతే. ఓకే. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే. సో కంట్రీకి డిఫరెంట్‌గా ఉంటాయి ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంట్రీ టు కంట్రీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ వేరే ఉంటది. ఓకే. సో అన్ని చోట్ల ఒకటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉండాలని రూల్ లేదు. వాట్ ఈస్ ద ఫిజికల్ వేరియంట్? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం చెప్పుద్దంటే నీ నీ కంట్రీలో ఏది మొదటి సంవత్సరం అంటే ఏది ఫస్ట్ మంత్ అని చెప్పుద్ది. ఓకే. సో ఏంటి సార్ ఫస్ట్ మంత్ అంటున్నారు? జనరల్‌గా జనవరి ఇస్ ద ఫస్ట్ మంత్ కదా! అంటే ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మంత్ మారిపోద్ది. ఫినాన్షియల్ ఇయర్‌లో కొన్ని దేశాల్లో జనవరి నుంచి డిసెంబర్‌కి జరుగుతది. కొన్ని దేశాల్లో జనవరి నుంచి డిసెంబర్‌కి జరుగుద్ది. కానీ కొన్ని కంట్రీస్‌లో ఇట్ విల్ బి లైక్ ఏప్రిల్ టు మార్చ్. ఓకే. అంటే ఏప్రిల్ టు మార్చ్ అన్నప్పుడు నీకెట్లా ఉంటది? ఏప్రిల్ ఈస్ ద ఫస్ట్ మంత్. ఓకే. సో ఏప్రిల్ మంత్ ఈస్ ద ఫస్ట్ మంత్ ఈ కేస్‌లో. సో అప్పుడేమవుద్ది? నువ్వు 01/2024 ఓపెన్ చేస్తే సపోజ్ లెట్స్ సే 2024 ఓపెన్ చేసావనుకో పోస్టింగ్ పీరియడ్స్‌లో పోస్టింగ్ పీరియడ్‌లో దీని అర్థం ఏంటంటే ఏప్రిల్ 2024 ఓపెన్ చేసినట్లు. నాట్ జనవరి. క్లియరా? సార్. ఓకే. సో ఫినాన్షియల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఓకే. ఫినాన్షియల్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓకే. సో ఫినాన్షియల్ టీమ్ వాళ్ళు, ఎఫ్ఐ టీమ్ వాళ్ళు అసైన్ చేస్తారు. కంపెనీ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్‌కి వాళ్ళు అసైన్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఈ పీరియడ్స్ ఓపెన్, క్లోజ్ ఉంటాయి. ఓకే. అదే నేను యూఎస్ క్లయింట్ చేస్తున్నాను సపోజ్ లెట్స్ యూఎస్ క్లయింట్స్‌లో ఎలా ఉంటాయంటే జనవరి టు డిసెంబర్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే సో యాజ్ యూజువల్‌గా 01/2024 ఓపెన్ చేస్తే అది జనవరి లెక్క. నాట్ ఏప్రిల్. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏ మంత్ ఓపెన్ చేస్తున్నారు గబుక్కున మీరు ఇక్కడ ఏప్రిల్ మంత్ అని చెప్పి నీ 4th మంత్ ఓపెన్ చేసేసి 2024 చేస్తే అది మీరు యూ షుడ్ బి వెయిట్ ఫర్ ద ఏప్రిల్, మే, జూన్. ఓకే. జూలై మంత్‌కి అలౌ చేస్తది. జూలై మంత్ నుంచి పోస్టింగ్స్ అలౌ చేస్తది. అప్పటిదాకా అలౌ చేయదు. సో ఈ పోస్టింగ్ పీరియడ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటది. మీరు పోస్టింగ్ పీరియడ్స్ మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పోస్టింగ్ పీరియడ్స్ చూసుకొని మార్చాలి. పోస్టింగ్ పీరియడ్స్ సడెన్‌గా మీరు ఏమైనా నెక్స్ట్ మంత్‌కి ఓపెన్ చేసేస్తే మళ్ళీ యూ హావ్ టు వెయిట్ ఫర్ ద పోస్టింగ్స్ టిల్ నెక్స్ట్ మంత్. అంటే ఈ మంత్‌లో నేను పోస్ట్ చేయలేను. ఫ్యూచర్ డేట్‌కి పోస్ట్ చేయగలను. ఈ మంత్‌కి నేను పోస్ట్ చేయలేను. అర్థమైందా? సో మీరు మార్చేటప్పుడు సెప్టెంబరు, అక్టోబరా, నవంబరా, డిసెంబరా ఈ మంత్ చూసుకొని మీరు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఓకే. సో టేబుల్ వచ్చేసరికి ఎంఈఆర్‌వి టేబుల్‌లో చూడొచ్చు. ఎంఈఆర్‌వి టేబుల్‌లో ఏ మంత్ ఓపెన్ అయింది అని చూడొచ్చు. ఓకే. కాన్ఫిగరేషన్‌లోకెళ్తే ఎఫ్ఐ కాన్ఫిగరేషన్‌లోకెళ్తే మీకు వాట్ ఈస్ ద ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పి ఓకే. అసైన్ చేసి ఉందని చెప్పి చూస్తారు. ఇక్కడ మనకేంటంటే V3 అని ఉంటది. అట్లా K4 అని ఉంటది. 2 ఉంటాయి జనరల్‌గా. బట్ వేరే కంట్రీస్‌కి వేరే కూడా ఉండొచ్చు. ఓకే. సో దీనిలో ఏంటంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనుకో ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ టు మార్చ్ అని ఉంటది. ఓకే. అండ్ V3 అంటే ఏంటంటే ఇప్పుడు జనవరి టు డిసెంబర్ అని ఉంటది. క్లియర్? యెస్ సార్. ఓకే. సో ఈ జనవరి టు డిసెంబర్, సో ఇక్కడున్న వేరియంట్ అసైన్‌మెంట్ అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అడగొచ్చు. సార్ నాకు ఎట్లా తెలుస్తది ఫిజికల్ వేరియంట్ అంటే యూ మస్ట్ బి చెక్ ద కాన్ఫిగరేషన్ వాట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈస్ అసైన్డ్. దీని లోపల డీటెయిల్స్‌లోకెళ్తే యూ కెన్ ఫైండ్ దట్ వెదర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ ఆర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. క్లియరా? ఓకే. సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ మంత్ ఓపెన్ చేశారంటే ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎస్కలేషన్ అవుతది కంపెనీస్‌లో. ఓకే. సో
మళ్ళీ దానికి ఏమైనా చేంజ్ చేయాలంటే ఓఎస్ఎస్ నోట్స్ అప్లై చేసి దాని యొక్క బిజినెస్ ఆఫ్ చేసి అన్నీ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్. సో మీరు పోస్టింగ్ పీరియడ్స్ చేంజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ టైంలో. ఓకే పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసి ఎస్కలేట్ అయ్యి జాబ్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? నేను క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో పోస్టింగ్ పీరియడ్స్ మీద. వేరియంట్ అంటే ఏంటి సార్? సరే వేరియంట్ అంటే ఏంటి సార్? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అది ఒక నేమ్ అంటే వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఈ K3 వే3 అనేది ఒక వేరియంట్ కింద పెట్టుకున్నారు. అంటే ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఒక దాన్ని డిఫైన్ చేసుకుని ఆ డిఫైన్ చేసుకున్న దాంట్లో జనవరి టు డిసెంబరా, ఏప్రిల్ టు మార్చా. అంటే నేను డైరెక్ట్గా నేను ప్రతి కంపెనీ కొరకు వెళ్ళి నేను జనవరి టు డిసెంబర్, మార్చ్ టు ఏప్రిల్ అని పెట్టలేను కదా మాన్యువల్గా. సో వాళ్ళు ఒక కోడ్ డిఫైన్ చేసుకున్నారు. ఆ కోడ్కి ఒక పేరు పెట్టుకున్నారు. దాన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని పెట్టుకున్నారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని నువ్వు అడుగుతుంది నార్మల్ వేరియంటా? నార్మల్ సార్. ఫిజికల్ ఇయర్ కాదు. వేరియంటా? వేరియంట్ నీకు ఇంత ముందు చెప్పా కదా, మొన్న చెప్పా కదా వేరియంట్. బ్యాక్గ్రౌండ్ జాబ్ చేస్తున్నప్పుడు చెప్పినట్టు. సో వేరియంట్ ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ప్రోగ్రామ్కి కానీ ప్రతి రిపోర్ట్స్ కానీ మనం ఒక వేరియంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వేరియంట్ అంటే ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్ మనం ఇస్తున్నాం అనమాట. ముందే సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది ఏది రన్ చేయాలి, నీ మైండ్లో ఏ డేటా రన్ చేయాలనుకున్నా అది సిస్టమ్కి ఎలా తెలుస్తుంది. సో వేరియంట్ రూపంలో స్టోర్ చేసి బాస్ నేను పర్టికులర్ టుడే డేట్కి రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే పర్టికులర్ ప్లాన్ టు 1100కి రన్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1000కి రన్ చేయాలనుకుంటున్నాను. 1000కి రన్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్ పర్చేసింగ్ గ్రూప్స్కి రన్ చేయాలనుకుంటున్నాను. అంటే నువ్వు నాకు అన్నీ అవసరం లేదు, అన్ని ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది నువ్వు ఫిల్టర్లో పెట్టి ఆ ఫిల్టర్ని వేరియంట్లో సేవ్ చేసి ఆ వేరియంట్ జాబ్స్కి ఇస్తావు. జాబ్కి రన్ చేసినప్పుడు ఆ వేరియంట్లో ఏదైతే డేటా ఇచ్చావు నువ్వు సెలక్షన్ స్క్రీన్లో ఆ సెలక్షన్ స్క్రీన్. సో ఇప్పుడు నువ్వు MB51కి వెళ్తే ఏం చేస్తావు? జనరల్గా MB51 కానీ MMBAకి వెళ్తే ఏమొస్తావు? ఓ మెటీరియల్ నెంబర్ ఇస్తావు, ప్లాన్ నెంబర్ ఇస్తావు, స్టోర్ లొకేషన్ నెంబర్ ఇస్తావు, ప్లాంట్ మూమెంట్ టైప్స్, పోస్టింగ్ డేట్స్ ఇవన్నీ ఇస్తావు కదా. ఇక్కడ నువ్వు మాన్యువల్గా ఇచ్చడానికి వేరియంట్లో ఆ డేటా ఆల్రెడీ ఉంటుంది, నువ్వు సేవ్ చేసి ఉంటుంది. సో వేరియంట్ ఎలా క్రియేట్ చేయాలంటే నువ్వు ఒక రిపోర్ట్లో సపోజ్ లెట్స్ MB51కి వెళ్ళు. MB51లో వెళ్ళి నేను ఒక 4 మెటీరియల్స్ ఇచ్చాను. నాకు ఆ 4 మెటీరియల్స్కి రన్ చేయాలి. ఓకే మెటీరియల్స్ ఇచ్చా, ప్లాంట్ కోడ్ ఇచ్చాను. ఓకే తర్వాత డేట్ ఇచ్చాను, డేట్ రేంజ్ ఇచ్చి నువ్వేం చేయాలంటే సేవ్ చేయాలి. సేవ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక వేరియంట్కి క్రియేట్ చేయడానికి స్క్రీన్కి వెళ్తుంది. వేరియంట్ క్రియేట్ చేసి స్క్రీన్ వెళ్తుంది. అక్కడ ఏం అడుగుద్ది అంటే డిస్క్రిప్షన్ ఎంటర్ చేయమంటుంది. డిస్క్రిప్షన్ వేరియంట్ నేమ్, నీకు ఏ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఆ నేమ్ అడుగుద్ది. ఆ 2 ఎంటర్ చేసి సేవ్ చేస్తే ఆ వేరియంట్లో నువ్వు వేరైతే మెటీరియల్స్ ఎంటర్ చేస్తావు, ఏ ప్లాన్ అయితే ఎంటర్ చేస్తావు, ఏ డేట్ రేంజ్ అయితే ఎంటర్ చేస్తావు, ఆ ఇన్ఫర్మేషన్ ఆ వేరియంట్లో ఉంటుంది. ఆ వేరియంట్ని తీసుకెళ్ళి నువ్వు జాబ్లో పెడితే ఆ పర్టికులర్ మెటీరియల్స్కి, ఆ పర్టికులర్ ప్లాంట్కి, ఆ పర్టికులర్ డేట్ రేంజ్కి అది రన్ అవుతుంది. అన్నిటికీ రన్ అవ్వదు. ఓకే ఓకే సో ఇది నార్మల్ వేరియంట్. ఓకే ఓకే సో ఓకే సో ఇక్కడ ఓఎస్ఎస్ నోటు అప్లై చేయాల్సి వస్తుంది. అప్లై చేయడానికి అది చాలా కొంచెం డిఫికల్ట్. బిజినెస్ స్టాప్ చేసి ఓకే అవన్నీ పోస్టింగ్ చేయకుండా చేసి ఒక దాన్ని పోస్టింగ్ పీరియడ్స్ బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అది టూ డిఫికల్ట్. సో మీరు పోస్టింగ్ పీరియడ్స్ వెనక్కి వెళ్ళినా పర్లేదు కానీ ముందుకు వెళ్ళారంటే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది బిజినెస్కి. ఓకే అంటే ఏంటి ఇప్పుడు మీరు జనవరిలో ఉన్నారనుకో, ఓకే మీరు ఆల్రెడీ ఎప్పుడో మార్చ్లో ఓపెన్ చేసిందనుకో, లాస్ట్ మంత్ మార్చ్లో ఓపెన్ చేసిందనుకో, లాస్ట్ ఇయర్ మార్చ్లో ఓపెన్ చేసింది నువ్వు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అలా ఓపెన్ చేసుకుంటూ రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నీ జనవరిలో ఉండి ఈ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరికి మార్చేస్తే ఇబ్బంది అవుతుంది. ఓకే ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ మార్చేటప్పుడు ఫినాన్స్ MM పీరియడ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఓకే మనం ఒకేసారి సపోజ్ లెట్స్ నేను 2014లో ఉన్నాను 01లో, కానీ నేను కరెంట్ ఇయర్ 2024లో 047లో ఉన్నాను. ఓకే
So I just want to open this from 2012 to 2014 to 2024. నేను డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేయలేను. ఒకేసారి 2014 నుంచి 2024కి ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేను. ఏం చేయాలి? దీనికి ఏం చేయాలంటే మాన్యువల్గా 2014 ఒకటి ఫస్ట్ ఓపెన్ చేశారు కదా, దాన్ని 2 ఓపెన్ చేయాలి, తర్వాత 3 ఓపెన్ చేయాలి, తర్వాత 4 ఓపెన్ చేయాలి, తర్వాత 5 ఓపెన్ చేయాలి, తర్వాత 6 ఓపెన్ చేయాలి, తర్వాత 7 ఓపెన్ చేయాలి, తర్వాత 8 ఓపెన్ చేయాలి. అట్లాగా ఒక్కొక్క ఇయర్ అలా రన్ చేసుకుంటూ 2024 దాకా రావాలి. చూడండి, ఒకేసారి చేంజ్ చేయడానికి లేదు. ఓకే, ఫంక్షనల్గా అయితే మనం చేయడానికి లేదు. టెక్నికల్ హెల్ప్ తీసుకుని వాళ్ళు చేస్తారంటే దే కెన్ డూ విత్ ఎంఈఆర్వి టేబుల్లో డైరెక్ట్గా వాళ్ళు దే కెన్ మోడిఫై. ఓకే, బట్ జనరల్గా అయితే ఎవ్రీ మంత్ వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి దే విల్ బి హ్యావ్ ద ఆల్రెడీ ఓపెన్. బట్ ఎప్పుడైనా కంపెనీ కోడ్ ప్లాంట్, ఎప్పుడైనా ఓల్డ్ కంపెనీ కోడ్స్ ప్లాంట్స్ ఉంటే వాటికి ఆపరేషన్స్ చేయట్లేదు అనుకో, 1 year 2 years ఆపరేషన్ చేయకపోతే యూ నీడ్ టు డూ మాన్యువల్లీ 1 by 1. ఓకేనా, క్లియరా? సార్ బ్యాక్ డేట్ పోస్టింగ్ కూడా చేయొచ్చా సార్? లైక్ ఎంఎంపీవీలో బ్యాక్ డేట్ వన్స్ పోస్టింగ్ అంటే చేయలేదు. అంటే మనం మంత్లీ ఇచ్చేస్తాం కదా సార్. లేదు, పోస్టింగ్ ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఆ మంత్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ పోస్ట్. నెక్స్ట్ ఓకే, న్యూ మళ్ళీ పీరియడ్లో బ్యాక్ బ్యాక్ డేట్స్ న్యూ అవ్వు. పీరియడ్లో ఓకే న్యూ ఓకే పీరియడ్లో ఓకేనా. సో పోస్టింగ్స్ అవ్వు ఆల్రెడీ అదే కదా, ప్రీవియస్ మంత్ క్లోజింగ్ అండ్ కరెంట్ మంత్ ఓపెనింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఎంఎం పీరియడ్ ప్రీవియస్ మంత్ క్లోజింగ్, కరెంట్ మంత్ ఓపెనింగ్. ఓకే, సో ఎందుకు అట్లా అంటే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్లో ఎట్లా చేస్తారంటే, నాకు April 1st స్టాక్ వచ్చిందనుకో, April 10th స్టాక్ వచ్చిందనుకో, 10 days కదా అయింది, నేను మార్చ్లో వచ్చిందని చెప్పేసి మార్చ్లో పెట్టేద్దాం. అదే మార్చ్లో పెట్టారనుకో అది ప్రాబ్లం అవుతుంది కదా. సో ప్రీవియస్ మంత్స్కి అలౌ చేయరు. ఓకేనా, క్లియరా? ఓకే ఓకే, సో అండ్ ఎఫ్ఐ వాళ్ళకి అయితే ఇలా చేయక్కర్లేదు. ఎఫ్ఐ వాళ్ళు డైరెక్ట్గా ఏ మంత్ కావాలంటే ఆ మంత్కి ఫినాన్షియల్ ఎఫ్ఐలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు 2024లో ఉన్నావు అనుకో, నేను జనవరి నుంచి 2024 డిసెంబర్ దాకా అలౌ చేస్తా. సో ఈ ఎంటైర్ ఇయర్కి నేను అలౌ చేస్తా. సో ఇది ఇంపాక్ట్ ఉండదు. సో జస్ట్ ఓపెనింగ్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. కాకపోతే పోస్టింగ్స్ జరగవు కదా. పోస్టింగ్ కంట్రోల్ ఎక్కడ జరుగుతాయి? ముందు మెటీరియల్ డాక్యుమెంట్ పోస్టింగ్ జరగాలంటే కంట్రోల్ ఎక్కడ? ఎంఎం పీరియడ్స్లోనే కదా. ఎంఎం పీరియడ్స్లో ఎలాగో రిస్ట్రిక్షన్ ఉంది కదా. సో ఇట్స్ లైక్ ఏ మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ అయిన కాబట్టి ఫినాన్షియల్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది కదా. సో ఆ మెటీరియల్ డాక్యుమెంట్స్ మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఓపెన్ చేసిన అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ స్టిల్ కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కూడా ఎవ్రీ మంత్ ఓపెన్ చేసుకునేట్లు చూస్తారు. 2024 ఫిబ్రవరి ఓపెన్ చేసి ఒక్క మంత్కి అలౌ చేస్తారు అట్లాగా. ఓకేనా, క్లియర్? సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్లో కూడా ఎఫ్ఐ వాళ్ళతో కూడా ఫిజికల్ ఇయర్ వేరియంట్లో కూడా మల్టిపుల్ ఉంటాయి. అగైన్ ఏ డేటాని అలౌ చేయొచ్చు, ఏ డేటాని అలౌ చేయదు, అంటే స్పెషల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయొచ్చా, స్పెషల్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్స్ అలౌ చేయొచ్చా, నార్మల్ జిఎల్ అకౌంట్స్ అలౌ చేయొచ్చా, ఏమంటే ఓకే అనేది కూడా ఉంటుంది. ఓకే, సో దాని వేరియంట్ ఎప్పుడైనా మీరు చూస్తే వేరియంట్లో 0001, 0001, ఓకే 2, 3 లైక్ అలా ఉంటాయి వేరియంట్స్. దాని పక్కన మీరు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఉంటాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ప్రొసీజర్స్ అన్నమాట, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఇట్లాగా సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో మీకు ట్రాన్సాక్షన్ కోడ్ చూసుకుంటే OB52లోనే అక్కడ కనిపిస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నా కంపెనీ కోడ్ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఫస్ట్ టైం ఐఎమ్ క్రియేటింగ్ ద కంపెనీ కోడ్. ఓకే, సో అప్పుడు మనం కంపెనీ కోడ్ ఏదైతే రెఫరెన్స్ తీసుకుంటున్నామో రెఫరెన్స్ నుంచి కాపీ అవుద్ది కదా. జనరల్గా రెఫరెన్స్ కంపెనీ కోడ్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సపోజ్ నేను 0001 అనే కంపెనీ కోడ్ని తీసుకున్నాను అనుకో, లెట్స్ సే 0001 కంపెనీ కోడ్ తీసుకున్నాను అనుకో. ఈ 0001 కంపెనీ కోడ్ నీకు లెట్స్ సే ఎప్పుడో 2011లోనే ఎప్పుడో పాత రిఫరెన్స్ కదా, దాన్ని వాడట్లేదు, జస్ట్ రిఫరెన్స్ కోసం అలా పెట్టుకున్నాం అనుకో. ఓకే, సో 01 పీరియడ్ ఓపెన్ అయింది అనుకో. ఇప్పుడు నేను కాపీ చేసినప్పుడు కూడా కొట్టడానికి 2011 వచ్చింది అనుకో. ఓకే,
ఇప్పుడు దీన్ని అన్ని ఒక్కొక్కటి చేంజ్ చేయడం కష్టం కదా సార్ 2024 దాకా అంటే ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే ఇన్వెంటరీ ఏదైనా ఫస్ట్ టైం కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఫస్ట్ టైం పోస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ అంటే ఆ కంపెనీ కోడ్లో ఇప్పుడు దాకా ఏ పోస్టింగ్ జరగలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం నువ్వేం OMS చేయొచ్చు tool లో చేయొచ్చు కదా సార్. ఫస్ట్ టైం నువ్వు చేసినప్పుడు ఏంటంటే యూ కెన్ మోడిఫై ఫస్ట్ టైం ఏంటంటే నువ్వు డైరెక్ట్ 2024లోకి మార్చుకోవచ్చు ఫస్ట్ టైం ఓకే సో ఇట్లా పీరియడ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం ఓకే ఒక్కసారి నువ్వు మెటీరియల్ క్రియేట్ చేసినా పోస్టింగ్ చేసినా ఏడ్ చేసినా సరే కంపెనీ కోడ్లో దెన్ సిస్టమ్ విల్ నాట్ అలౌ టు మోడిఫై ఓకేనా అంటే అట్ ఇనిషియల్ పాయింట్ వెన్ యూ క్రియేటెడ్ అ కంపెనీ కోడ్ యూ కెన్ మోడిఫై దిస్ ఫిజికల్ ఇయర్ పీరియడ్ పీరియడ్స్ని డైరెక్ట్గా మీరు అప్డేట్ చేయొచ్చు ఓకే సో ఎక్కడ చేస్తారు అది OMS2 అనుకుంటా. ఓఎంఎస్ OMS. ఓకే సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి కదా anyone have a questions here anyone have a question నో సార్. okay No, sir. సో పోస్టింగ్ పీరియడ్స్ అంటే క్లియర్ గా ఉంది కదా Sir. క్లియర్ కదా Yes. ఓకే సో నిన్న మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం గూడ్స్ షిప్ దగ్గర మాట్లాడుకుంటున్నాం P2 ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్లో మనం పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసాము RFQ క్రియేట్ చేసాము కొటేషన్ క్రియేట్ చేసాము PO క్రియేట్ చేసాము GR చేసాము అవునా సో జిఆర్లో ఏముంటాయి జిఆర్లో మనకి ప్రాసెస్లో క్వాంటిటీ ఎంటర్ చేస్తాము స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేస్తాము ఓకే దాంతోపాటు స్టాక్ టైప్ ఏ స్టాక్ టైప్ మూవ్ చేయాలనుకుంటున్నాము చెప్తాము ఇన్ కేసు అది క్వాలిటీ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ అయితే మనం మోడిఫై చేయడం ఉండదు స్టాక్ టైప్ డిఫాల్ట్గా సిస్టమ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాక్కి పంపిస్తుంది అప్పుడు వెన్ జిఆర్ డాక్యుమెంట్ క్రియేట్ అయినా అంటే ఎంతమంది QM ఇంటిగ్రేషన్ చేశారు ఒక ఐడియా ఉందా QM ఇంటిగ్రేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ MM ఇంటిగ్రేషన్ లేదు సార్. ఓకే సో మనకి క్వాలిటీ ఇన్ఫో కూడా చేస్తాం సార్. సో మనం మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఓకే ఈ మెటీరియల్ డాక్యుమెంట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ అయితే అంటే మనం చెప్పాక మెటీరియల్ మాస్టర్లో మనం క్వాలిటీ ఇన్స్పెక్షన్ చెక్ యాక్టివేట్ చేస్తాం క్వాలిటీ మేనేజ్మెంట్ ట్యాబ్ యాక్టివేట్ చేస్తాము క్వాలిటీ ఇన్స్పెక్షన్ జరగాలి ఈ మూమెంట్ టైప్స్కి అంటే మూమెంట్ టైప్ లెవెల్లో ఉంటుంది ఓకే సో ఈ మూమెంట్ టైప్ అంటే గూడ్స్ రిసిప్ట్ ఫర్ ప్రొడక్షన్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ అని అలా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్ లెవెల్లో నువ్వు క్వాలిటీ ఇన్స్పెక్షన్ యాక్టివేట్ చేస్తే ఈ మెటీరియల్కి నువ్వు GR చేసేటప్పుడు గూడ్స్ రిసిప్ట్ చేసేటప్పుడు ఆ మెటీరియల్కి స్టాక్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాక్ టైప్కి పోస్ట్ అవుతుంది ఓకే దానికి వన్స్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ టైప్కి మూవ్ చేసిన తర్వాత దాన్ని నువ్వు అన్రిస్ట్రిక్టెడ్ మూవ్ చేయాలంటే మాన్యువల్గా నువ్వు మూమెంట్ టైప్స్ యూజ్ చేసి చేయలేవు ఓకే QM యాక్టివేట్ అయిన మెటీరియల్స్కి మాన్యువల్గా క్వాలిటీ ఇన్స్పెక్షన్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కానీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ బ్లాక్ నుంచి కానీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కానీ చేయలేవు మాన్యువల్గా ఎట్లా చేయాలి అంటే త్రూ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళాలి సో ఏమవుతుందంటే రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటే మనం GR డాక్యుమెంట్ చేసిన దాన్ని ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ కింద తీసుకొని క్వాలిటీ ఇన్స్పెక్షన్లో ఒక లాట్ క్రియేట్ అవుద్ది ఇన్స్పెక్షన్ లాట్ క్రియేట్ అవుద్ది సో ఫర్దర్గా ఆ ఇన్స్పెక్షన్ లాట్కి ఓకే వాళ్ళు యూసేజ్ డిసిషన్ తీసుకుంటారు ఓకే వాళ్ళు కామెంట్స్ కానీ లేకపోతే అప్రూవల్స్ కానీ లేకపోతే పర్సంటేజెస్ అంటే ఎలా ఉంటాయంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ఉన్నానుకో మెటీరియల్కి క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయి సపోజ్ నేను ఒక స్టీల్ రాడ్ తీసుకున్నా స్టీల్ రాడ్ మా దాంట్లో క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేస్తున్నారు ఏం పారామీటర్స్ చెక్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ లెంత్ ఎగ్జాక్ట్లీ విడ్త్ ఎగ్జాక్ట్లీ రోల్ ఎంత బాటమ్ ఉంది ఏంటనేది చెక్ చేస్తున్నారు సో వాళ్ళు పర్టికులర్ పారామీటర్స్ ఇచ్చారు ఈ మెటీరియల్ అయితే ఇంత లెంత్ ఉండాలి ఇంత విడ్త్ ఉండాలి ఇంత థిక్నెస్ ఉండాలి అని చెప్పి ఈ కొన్ని పారామీటర్స్ ఇచ్చారు
సో వాళ్ళకి ఇన్స్పెక్షన్ లాట్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ లాట్ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్షన్కి యూసేజ్ ఇస్తాను. యూసేజ్ ఇస్తాను అంటే ఏంటంటే వెదర్ ఇది ఈ మెటీరియల్ క్వాలిటీ రీచ్ అయిందా లేదా, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి క్వాలిటీ యూసేజ్ డిసిషన్ చేస్తారు. ఆ యూసేజ్ డిసిషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు పారామీటర్స్ ఎంటర్ చేస్తారు. ఏం పారామీటర్స్ ఎంటర్ చేస్తారు? థిక్నెస్ ఎంత ఉంది, మీరు చెక్ చేసుకున్న దాన్ని బట్టి పారామీటర్ థిక్నెస్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, బాటమ్ ఎంత ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ వాళ్ళు మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. ఓకే. సో ఆల్రెడీ దీనికి ప్రీ డిఫైన్ వాల్యూస్ డిఫైన్ చేసి ఉంటాయి పారామీటర్స్కి. క్వాలిటీ టీమ్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్ వాల్యూస్ డిఫైన్ చేసి ఉంటారు. సో రెండింటిని కంపేర్ చేసుకుని సిస్టమ్ ఏం చేస్తుందంటే ఓకే ఇది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్లీ ఇది మ్యాచ్ అవ్వట్లేదు, అది మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి అక్కడ వాల్యూస్ ఇస్తారన్నమాట. ఓకే. అక్కడ నువ్వు ఏంటంటే విల్ బి హ్యావింగ్ దిస్ యూసేజ్ డిసిషన్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా, యాక్సెప్ట్ విత్ సమ్ కండిషన్ ఏం చేస్తున్నావా, ఓకే రిజెక్ట్ చేస్తున్నావా, రిజెక్ట్ విత్ సమ్ అంటే ఏదైనా రూల్స్ ఇవ్వచ్చు అన్నమాట. రిజెక్ట్ విత్ కండిషన్ ఇచ్చి ఓకే ఇది నేను రిజెక్ట్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ అని చెప్పి నేను రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ పారామీటర్స్ యూసేజ్ డిసిషన్లు ఇస్తారు. సో ఇదేమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాక్ని అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ మూవ్మెంట్కి చేస్తుంది. సో ఈవెన్ ద ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే నార్మల్గా చేసిన సేమ్ మూవ్మెంట్ టైప్ ఉంటుంది, క్వాలిటీ ఇన్స్పెక్షన్తో చేసినా సరే సేమ్ మూవ్మెంట్ టైప్స్ ఉంటాయి. సో మూవ్మెంట్ టైప్స్ తేడా ఉంటుంది. క్వాలిటీ టు అన్రిస్ట్రిక్టెడ్ మూవ్ చేసినప్పుడు ఏ మూవ్మెంట్ టైప్ అయితే ఉంటుందో ఆ మూవ్మెంట్ టైప్సే ఉంటాయి. ఓకే. సో అదర్ దాన్ దిస్ వన్ ఓకే నీకు ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే అంటే యాక్సెప్ట్ చేసే దాంతో పాటు ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే ఇన్ కేస్ యూ ఆర్ రిటర్న్ ప్రోడక్ట్ అంటే రిజెక్ట్ చేసిన తర్వాత యూ వాంట్ టు రిటర్న్ దట్ రిటర్న్ ద ప్రోడక్ట్ చేసినప్పుడు అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. నాకు వెండర్ ఈ స్టాక్ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను, ఎంత స్టాక్ రిటర్న్ చేయాలనుకుంటున్నావు. ఓకే. అలాగే ఏ శాంప్లింగ్ ప్రొసీజర్ యూస్ చేసావు అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్లో కొన్ని శాంప్లింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే రేర్ ఇప్పుడు నాకు మిల్క్ ఉందనుకో, ఒక 100 లీటర్స్ మిల్క్ వచ్చిందనుకో, 100 లీటర్స్ మిల్క్ నేను క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలని చేయలేను. నేనేం చేయాలంటే శాంపుల్ తీసుకుంటా. ఒక 1 లీటర్ శాంపుల్ ఒక్కొక్క కంటైనర్‌లోనే 200 ఎంఎల్, 100 ఎంఎల్ కంటైనర్ శాంపుల్ తీసుకుంటా. సో శాంప్లింగ్ ప్రొసీజర్ అని ఉంటాయి కొన్ని. ఓకే. లాట్ మొత్తాన్ని చెక్ చేస్తారు కొన్ని చోట్ల. సో పాసిబిలిటీస్‌ని బట్టి అన్నమాట. అన్నీ ఒక్కొక్క చోట అన్ని పాసిబిలిటీ ఉండవు కాబట్టి అన్నీ చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉండవు కాబట్టి శాంపిల్ రాండమ్ చెక్ తీసుకుంటారు. సో ఇలా తీసుకొని చెక్ చేసినప్పుడు ఓకే ఇన్ కేస్ నాకు రిటర్న్ చేసేయాలి ప్రొడక్ట్ బాగోలేదంటే ఐ కెన్ గివ్ దట్ హౌ మచ్ క్వాంటిటీ యూ వాంట్ టు రిటర్న్ అని చెప్పి అక్కడ ఆప్షన్ ఇస్తే ఎంత క్వాంటిటీ రిటర్న్ చేయాలని చెప్పి ఆప్షన్ ఇస్తే రిటర్న్ వన్స్ యూ పోస్టెడ్ దట్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ మూవ్‌మెంట్ టైప్ కూడా పోస్ట్ అయిపోద్ది. రిటర్న్ వెండర్ మూవ్‌మెంట్ టైప్. సో స్టాండర్డ్ రిటర్న్ వెండర్ మూవ్‌మెంట్ టైప్ అది ఒకటే మూవ్‌మెంట్ టైప్‌లో ఉంటది. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్‌లో రిటర్న్ మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ అయిపోద్ది. రిటర్న్ వెండర్ రిటర్న్స్ పోస్ట్ అయిపోద్ది. అట్లా కాదు నాకు స్క్రాప్ మూవ్ చేయాలన్నా స్క్రాప్ మూవ్ చేయొచ్చు. అట్లాగే బ్లాక్ చేయాలన్నా బ్లాక్ చేసుకోవచ్చు స్టాక్‌ని. సో స్టాక్ టైప్స్ అన్నీ కూడా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని క్వాలిటీ ఇన్స్పెక్షన్ యూసేజ్ డిసిషన్‌లో యూ కెన్ పోస్ట్ ఇట్. క్లియరా? ఓకే. సో ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ వర్క్ అవ్వాలంటే ప్రాపర్‌గా క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయ్యి ఉండాలి. క్వాలిటీ మేనేజ్మెంట్‌లో చాలా ఉంటాయి మాస్టర్ డేటాస్. ఆ మాస్టర్ డేటాస్ అన్నీ కూడా ప్రాపర్‌గా యాక్టివేట్ అయ్యి ఉంటేనే యూ కెన్ డూ దిస్ యూసేజ్ డిసిషన్. లేకపోతే ప్రతి చోట కూడా రూల్స్ క్రియేట్ అవ్వలేదు. యూసేజ్ డిసిషన్‌కి అది క్రియేట్ అవ్వలేదు, ఇది క్రియేట్ అవ్వలేదు అని ఎర్రర్ వస్తాయి. ఓకే. సో అది ఇన్ కేస్ క్యూఎం ఇంటిగ్రేట్ అయితే మనం ఒకసారి జీఆర్ పోస్ట్ చేసిన తర్వాత ఆ జీఆర్ లాట్ బేస్ చేసుకుని సిస్టమ్ ఒక ఇన్స్పెక్షన్ లాట్ క్రియేట్ అవుద్ది. ఆ ఇన్స్పెక్షన్ లాట్ నంబర్‌ని బేస్ చేసుకుని ఫర్దర్‌గా క్యూఎం పీపుల్ వాళ్ళు యూసేజ్ డిసిషన్ ఓకే ఇన్స్పెక్షను పారామీటర్స్ ఫైండింగ్స్ అన్నీ కూడా చెక్ చేసి దాన్ని బట్టి బేస్ చేసుకొని పోస్ట్ చేస్తారు. ఓకే. సో అంటిల్ క్వాలిటీ క్లియరెన్స్ అయిన తర్వాత క్వాలిటీ క్లియరెన్స్ అవ్వకపోతే ఇన్ కేస్ క్వాలిటీ క్లియరెన్స్ కాకపోతే ఏమవుద్ది? ఓకే. అంటే పెండింగ్‌లో ఉందనుకో, సపోజ్ నాకు స్టాక్ వచ్చింది క్వాలిటీ ఇన్స్పెక్షన్ పోస్ట్ కాలేదనుకో, ఇప్పుడు నువ్వు వెండర్ ఇన్వాయిస్ చేసేటప్పుడు సిస్టము అలౌ చేయదు. ఎందుకంటే దానికి కూడా ఒక సెట్టింగ్ ఉంటది. సో వాటి ఏంటంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ కొంతమంది ఎలా పెట్టుకుంటారంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయితేనే వెండర్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ జరగాలి, పోస్ట్ జరగాలి అని చెప్పి పెట్టుకుంటారు. ఓకేనా?
ఇది క్వాలిటీ రిలీజ్ అంటారు ఇదేనా సార్? అది అంటే నార్మల్ గా Hmm. ఇప్పుడు ప్రీవియస్లీ అంటే నేను క్యాలిబ్రేట్ చేసేప్పుడు అదే ఉండేది సార్. ప్రొడక్షన్ అయ్యి స్టాక్ వచ్చేది డైరెక్ట్ అది క్వాలిటీ లొకేషన్ వెళ్ళిపోయేది. జిఆర్ఎన్ Hmm. తీసుకున్నా క్వాలిటీ రిలీజ్ కంపెనీ వాళ్ళు క్వాలిటీ రిలీజ్ చేస్తేనే అది మనము ఇన్వాయిస్ చేయగలుగుతాం దాన్ని. Yes, exactly. So quality inspection, quality complete అయితేనే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేయగలుగుతాం. ఓకే ఓకే సార్. ఓకే సో అది క్వాలిటీ ఇన్స్పెక్షన్ సంబంధించింది. ఓకే సో డిపెండ్స్ అగైన్ క్లయింట్ టు క్లయింట్ వాళ్ళ సెట్టింగ్స్ బట్టి క్వాలిటీ ఇన్స్పెక్షన్ కొంతమంది ఏంటంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ తర్వాత చేస్తారు, కొంతమంది ముందు చేస్తారు. ఓకే ఇన్వాయిస్ కంట్రోల్ చేయాలని చెప్పి ఇన్వాయిస్ కంట్రోల్ చేస్తారు. సో ఇది MMCM ఇంటిగ్రేషన్కి సంబంధించింది అన్నమాట. ఓకే సో ఇలాంటి కేసెస్లో QM యాక్టివేట్ అయిన కేసెస్లో నువ్వు మాన్యువల్గా స్టాక్ ట్రాన్స్ఫర్స్ అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ టు బ్లాక్డ్ అన్రిస్ట్రిక్టెడ్ మాన్యువల్గా చేయాలంటే చేయలేము. ఓకే త్రో క్వాలిటీ ఇన్స్పెక్షన్ క్వాలిటీ మాడ్యూల్ త్రోనే చేయాలి. ఓకే ఈవెన్ మనం నార్మల్గా మాన్యువల్గా చేయాలన్నా సరే QM రిలేటెడ్ ప్రాసెస్ లాట్ క్రియేట్ చేసి యూసేజ్ డిసిషన్ తీసుకోవాల్సిందే. ఓకేనా ఇన్ కేస్ QM యాక్టివేట్ కాకపోతే ఏం చేయొచ్చు, నువ్వు మాన్యువల్గా మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. దానికి మళ్ళీ దానికి మూమెంట్ టైప్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్లో మనకి మూమెంట్ టైప్స్ ఉంటాయి. 349 అని, 350 అని, 343 అని, 344 అని, ఓకే సో ఇలాగా డిఫరెంట్ మూమెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్. క్లియర్. సో ఇది జిఆర్లో కనెక్ట్ అయ్యేది, క్వాలిటీకి కనెక్ట్ అయ్యేది. ఇది కాకుండా ఇంకేంటంటే కొన్ని చోట్ల GTS అని ఉంటుంది, గ్లోబల్ ట్రేడ్ GTS ఒకటి ఉంటుంది. ఓకే సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే GTS యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే GTS మాడ్యూల్ టీమ్ వాళ్ళు ఈ జిఆర్ని రిలీజ్ చేయాలి. జిఆర్ రిలీజ్ చేస్తేనే ఫర్దర్గా మనం ప్రాసెస్ చేయగలుగుతాం. సో GTS అనేది అది సపరేట్ మాడ్యూల్ అది. ఓకేనా ఓకే సో అది జనరల్గా దీనికి సంబంధించింది సేల్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది, కస్టమర్ సర్వీస్ వాళ్ళకి సేల్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది GTS. ఓకే అదొక మాడ్యూల్. ఓకే మీకు మా ఫ్యూచర్లో ఎవరైనా GTS మాడ్యూల్ వస్తే కంగారు పడకండి, ఆ GTS మాడ్యూల్ వాళ్ళు క్లియర్ చేయాలి. ఓకే అదే ఇట్స్ కైండ్ ఆఫ్ క్లియరెన్స్ అనుకోండి, ట్రేడ్ క్లియరెన్స్ ఏదో ఉంటుంది, గ్లోబల్ ట్రేడ్ క్లియరెన్స్ ఏదో ఉంటుంది, దానికి GTS మాడ్యూల్ అది. ఓకే క్లియరా. ఇంకేం ఇంటిగ్రేట్ అయి ఉంటాయి దీంతో పాటు మనకి, ఇంకేం ఇంటిగ్రేట్ అవుతుంటాయి బ్యాచ్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కదా. మనం ఎప్పుడైనా జిఆర్లో చూసినప్పుడు కొన్నిటికి బ్యాచ్ ఉంటాయి, కొన్నిటికి బ్యాచ్ మేనేజ్మెంట్ ఉండదు. అంటే బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తే యూ విల్ గెట్ ద బ్యాచ్ మేనేజ్మెంట్ మాడ్యూల్, బ్యాచ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ట్యాబ్ అనేది కనిపించదు. ఓకే అట్లాగే QM కూడా QM ట్యాబ్ వస్తుంది, QM యాక్టివేట్ అయితే కాకపోతే QM ట్యాబ్ రాదు. వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఉన్నాక వేర్ హౌస్ మేనేజ్మెంట్ ట్యాబ్ వస్తుంది, వేర్ హౌస్ మేనేజ్మెంట్ యాక్టివేట్ అయితే, లేదంటే వేర్ హౌస్ మేనేజ్మెంట్ ట్యాబ్ రాదు. సో జనరల్గా మనం ఫిక్స్డ్గా వచ్చేవి ఏంటంటే మన మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మెటీరియల్ డేటా ఇన్ఫర్మేషన్, క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ ఏంటంటే చూస్తాం కదా, అదొకటి వేరే ట్యాబ్ వస్తుంది. ఓకే దాంతోపాటు అడిషనల్గా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఏమైనా వేరే ఉంటాయి అవి ట్యాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ అకౌంటేషన్ ట్యాబ్స్ రావచ్చు కాల్ సెంటర్కి అయితే, లేదంటే WM ఉంటే WM రావచ్చు, ప్రింట్అవుట్ ఉంటే ప్రింట్అవుట్కి రావచ్చు, ఒక అవుట్పుట్ రిలేటెడ్, ఇట్లాగా మల్టిపుల్ ట్యాబ్స్ యాక్టివేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ప్రతి ప్రొసీజర్కి అన్ని రావాలని రూల్ లేదు. ఓకే సో ఎప్పుడైనా ఈ ట్యాబ్ రావట్లేదు ఆ ట్యాబ్ రావట్లేదు, నేను ఇంతకుముందు వేరే కంపెనీలో చూసాను ఈ కంపెనీలో కనిపించట్లేదు అంటే డిపెండ్స్. ఓకే అన్నీ రావాలని రూల్ లేదు. కాబట్టి మెటీరియల్ డేటా ట్యాబ్, క్వాంటిటీ ట్యాబ్, వేర్ ట్యాబ్ అయితే మ్యాండేటరీగా వస్తుంది. మిగతా ట్యాబ్స్ అన్ని కూడా డిపెండ్స్ ఆన్ ద యువర్ ప్రాసెస్, సెటప్ అన్నీ కూడా టైం బేస్ చేసుకుని ఉంటాయి. ఓకేనా క్లియరా. ఓకే సార్. ఓకే అది కాకుండా ఇంకేముంటాయి, ఇంకేం ట్యాబ్స్ వస్తాయి. ఇంకేం ట్యాబ్స్ ఉంటాయి. FI డాక్యుమెంట్స్ వస్తాయి సార్. FI డాక్యుమెంట్స్ అది నార్మల్గా పైన హెడర్ లెవెల్లో వస్తాయి Yes, sir. FI డాక్యుమెంట్స్. ఓకే సో ఈ FI డాక్యుమెంట్స్ రావాలా వద్దా, ఈ మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలా వద్దా అనేది దేని డిపెండ్ అయి ఉంటుంది. మెటీరియల్ టైప్ బేస్ చేసుకుంటారా. ఓకే మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని ఉంటే
సో దేని బేస్ అంటే మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని ఈ యొక్క అకౌంటింగ్ జిఎల్ అకౌంట్స్ అవన్నీ వస్తాయి కదా సార్. ఓకే ఓకే సో మెటీరియల్ టైప్ లో ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ క్లాస్ బట్టి. ఓకే ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేట్ అని ఉంటాయి, రెండు ఉంటాయి, క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్. సో నాన్ వాల్యుయేటెడ్ మెటీరియల్స్, నాన్ స్టాక్ మెటీరియల్ అంటే మనకి ఐడియా ఉంది, నాన్ స్టాక్ మెటీరియల్స్, నాన్ వాల్యుయేటెడ్ మెటీరియల్స్. సో నాన్ ఈ వాల్యుయేటెడ్ నాన్ మెటీరియల్ అయితే అకౌంటింగ్ ఉండదు సార్, అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఉండవు. కొన్ని డాక్యుమెంట్స్ ఉండవు. ఓకే, నాన్ వాల్యుయేటెడ్ ఎందుకంటే ఇది క్వాంటిటీకి సంబంధించింది కాదు, అంటే క్వాలిటీ వాల్యూ అప్డేట్ మనం చేయలేదు. సో ఈ మెటీరియల్ యొక్క వాల్యూ అప్డేట్ చేయకపోతే ఆ మెటీరియల్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ మెటీరియల్ వాల్యూ అప్డేట్ జరగదు అకౌంటింగ్లో. అంటే దీస్ ఆర్ ఆల్ లెక్క ఎలా అనుకుంటే మనం ఫ్రీ గూడ్స్ కింద చూసుకోవచ్చు. ఫ్రీ గూడ్స్కి మనకి వాల్యూ ఇంపాక్ట్ ఉండదు కదా, సో జీరో వాల్యూస్ అన్నమాట. వాల్యూ అప్డేట్ వద్దు అనుకుంటే యూ కెన్ డూ దట్. ఓకే, నాన్ వాల్యుయేటెడ్ మెటీరియల్స్ అని చెప్పి అంటారు. ఓకే, జనరల్గా బయట చేస్తారంటే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, స్టేషనరీ ఐటమ్స్కి కొన్ని కంపెనీస్లో నాన్ వాల్యుయేటెడ్ కింద పెట్టి పోస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ అలా ఉంటాయి కదా. సో వాళ్ళ టర్న్ ఓవర్లో $1,000,000 టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఈ 1 రూపీస్, 2 రూపీస్ కోసం మళ్ళీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఫినాన్స్ వాళ్ళకి ఇచ్చి దాన్ని వెరిఫై చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది నాన్ వాల్యుయేటెడ్ ప్రోడక్ట్ కింద పోస్ట్ చేస్తారు. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఈ జిఆర్ అయిన తర్వాత ఫర్దర్ నెక్స్ట్ ఏం ప్రొసీజర్ చేస్తాము? జిఆర్ అయిపోయింది కాబట్టి మనం ఏం Invoice. చేస్తాము, ఇన్వాయిస్ చేస్తాం. ఓకే, సో ఇన్వాయిస్ చేస్తాం. సో ఇన్వాయిస్లో ఏం జరుగుద్ది? ఇన్వాయిస్ అంటే ఏంటి అసలు? పేమెంట్ అంటే జిఆర్తో Verification, ఒక sir. ఇన్వాయిస్ వస్తుంది కదా సార్, ఆ ఇన్వాయిస్ అనేది వెరిఫై చేస్తాం. లైక్ ఎంత క్వాంటిటీ ఎంత వచ్చింది, దాని ప్రైస్ ఎంత ఉంది అలా. సెల్లింగ్ రిసిప్ట్ అనొచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక గూడ్స్ కొనుక్కున్నా, ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా. ఓకే, ప్రోడక్ట్ తీసుకెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇస్తే నాకు ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఓకే, సో ఆ రిసిప్ట్ ఇవ్వగానే పేమెంట్ అయిపోయిందా? పేమెంట్ క్లియర్ అయిపోయిందా? లేదు, నువ్వు ఎంత పే చేయాలని చెప్పి వాడు నీకు ఇస్తున్నాడు ఇన్వాయిస్. అవునా? వెండర్ వాడు నీకు నువ్వు ఎంత పే చేయాలని చెప్పి వాడు నీకు ఇన్వాయిస్ ఇస్తున్నాడు. దాన్ని నువ్వు మళ్ళీ పేమెంట్ చేస్తేనే కానీ అది క్లియరెన్స్ అయినట్లు కాదు. సో ఇక్కడ కూడా ఏంటంటే వెండర్ ఇన్వాయిస్ అంటే ఏంటంటే మనం గూడ్స్ రిసిప్ట్ చేసుకున్నప్పుడు, ఓకే, సో జిఆర్లో మనకి గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడు మనకి ఎల్ఆర్ నెంబరు, ఓకే, జనరల్గా అడ్డమకి తెలుసు ఎల్ఆర్ నెంబర్ అంటే ఏంటి? లోడ్ రిసిప్ట్ సార్. లోడ్ రిసిప్ట్, ఎల్ఆర్ నెంబరు, ఓకే, వెహికల్ నెంబరు, అంటే ఇవన్నీ కూడా జనరల్గా గూడ్స్ రిసిప్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఈ డీటెయిల్స్, ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ కానీ వాళ్ళ లోడ్ రిసిప్ట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. ఎల్ఆర్ నెంబర్స్ ఇవన్నీ కూడా జిఆర్ టైంలో ఇస్తారు. సో దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే వెండర్ ఇన్వాయిస్ కూడా ఇస్తారు. అంటే ఏంటంటే మనకి స్టాక్తో పాటు ఇన్వాయిస్ వచ్చింది. సో ఆ ఇన్వాయిస్ మనకి ఫినాన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎంఎం వాళ్ళు. సో కొన్ని కంపెనీస్లో ఫినాన్స్ వాళ్ళు చేస్తారు, కొన్ని కంపెనీస్లో ఎంఎం వాళ్ళు చేస్తారు. సో నేను చేసిన క్లయింట్స్ అన్నిటిలో కూడా ఎక్కువ ఫినాన్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే క్లయింట్ సైడ్ ఫినాన్స్ వాళ్ళు, కన్సల్టెంట్ వర్క్ కాదు, క్లయింట్ సైడ్ ఫినాన్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఓకే, కొంతమంది ఏంటంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇట్ డిపెండ్స్. ఓకే, స్టోర్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇట్ డిపెండ్స్ అగైన్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇన్వాయిస్ వస్తుంది కదా, ఇన్వాయిస్ని ఏం చేస్తారంటే వీళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. ఏం వెరిఫై చేస్తారు ఇన్వాయిస్లో? ఓకే, వాళ్ళు నువ్వు పిఓలో అగ్రీ అయిన ప్రైజే ఇచ్చారా ఇన్వాయిస్లో? ఓకే, నీకు ఇచ్చిన క్వాంటిటీ ప్రకారమే నీకు స్టాక్ వచ్చినది లేదా? ఓకే, అండ్ ట్యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా? ఓకే, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళు
ఇన్వాయిస్లో వెరిఫికేషన్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ పిఓ ప్రైస్ కానీ లేకపోతే జిఆర్ క్వాంటిటీ కానీ డిఫరెన్సెస్ ఉంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఇన్ కేస్ డిఫరెన్స్ అంటే ఈ ఇన్వాయిస్ ఎంటర్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే మాన్యువల్గా నాకు ఇన్వాయిస్ రిసిప్ట్ వచ్చింది మాన్యువల్గా ఎంటర్ చేసేస్తారు. ఓకే, సూపర్వైజర్స్ ఉన్నారనుకో, సబార్డినేట్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, రిసిప్ట్ రాగానే ఎంటర్ చేసేసి పార్క్ చేసేస్తారు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ వెరిఫికేషన్ చేయడం అవన్నీ తెలియదు వాళ్ళకి. కానీ ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత అది పార్క్ చేసిన తర్వాత ఫర్దర్గా సూపర్వైజర్ వచ్చి ఓకే మాకు జిఆర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, గూడ్స్ రిసిప్ట్ వాళ్ళు అంతా క్లియర్ చేశారు, సో ఇంత క్వాంటిటీ వచ్చిందంట, పిఓలో ఇంత ప్రైజ్ ఉందంట, సో వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు పోస్ట్ చేస్తారు. సో మీకు అందుకని ఆప్షన్ చూసారనుకో ఇన్వాయిస్లో మనకి పార్క్ ఇన్వాయిస్ అని ఉంటుంది. ఎంతమంది చూసారు పార్క్ ఇన్వాయిస్? పార్క్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు ఇన్వాయిస్ని. ఎంతమంది చూసారు? పార్క్, పోస్ట్, పార్క్, హోల్డ్, పోస్ట్. Yes, sir. తెలీదా? చూసాను సార్, చూసాను. చూసాను సార్. ఈవెన్ దో పిఓలో కూడా ఉంటది పార్క్. పిఓలో ఇప్పుడు వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి, ఇంతకుముందు అసలు లేదు. 4.7 6.0లో అసలు ఆప్షనే లేదు. కానీ ఇన్వాయిస్లో Okay. అనేది పర్టికులర్గా ఒక రీజన్ ఉంది. నేను ఓకే. పార్క్ ఎందుకు చేస్తారు, హోల్డ్ ఎందుకు చేస్తారు, పోస్ట్ ఎందుకు చేస్తారు, ఒక ఐడియా ఉందా? అంటే పార్క్ అంటే ఇప్పుడు కొంత వర్క్ చేసి పార్క్ చేసుకోవచ్చు సార్. ఓకే, లైక్ హోల్డ్ అంటే ఇంకా అది ఏదైనా సంథింగ్ ఏదైనా రాంగ్ ఉందంటే వెంటనే మనం దాన్ని హోల్డ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం చూసుకోవచ్చు సార్, అక్కడ పార్క్ ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. రవి హోల్డ్ అంటే సపోజ్ ఏమైనా వాల్యూ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మనం ఇన్వాయిస్ అనే హోల్డ్ పెడతాం సార్. ఒకవేళ అంతా పర్ఫెక్ట్ ఉంది, ఇంకా అన్ని బాగా వెరిఫై అన్ని బాగానే ఉంది అనుకుంటే పోస్ట్ చేస్తాం సార్. పార్క్ అంటే ఇంకా రిజ్యూమ్ టైప్, ఒక ఆఫ్ చేసి ఇంకో మిగతా ఓకే కంటిన్యూ చేయొచ్చు. సో జనరల్గా పార్క్ దేనికి ఇట్లా యూజ్ చేస్తారంటే పార్క్ ఓకే నేను చెప్పా కదా, ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, సబార్డినేటర్కి వాడికి పోస్ట్ చేసే రైట్స్ ఉండవు ఇన్వాయిస్. ఓకే, కానీ సబార్డినేట్కి ఏం చేస్తాడంటే వాడు జస్ట్ ఏదైతే ఇన్వాయిస్ వచ్చినా ఆ ఇన్వాయిస్ని ఎంటర్ చేస్తాడు. పిఓ నెంబర్ ఇచ్చేసి ఇన్వాయిస్, వాడికి పిఓ గురించి తెలియదు, జిఆర్ గురించి తెలియదు, ఏం గురించి తెలియదు సబార్డినేట్కి. జస్ట్ వాడికి ఇన్వాయిస్ వచ్చింది, వాడు సిస్టమ్ ఎంట్రీ చేస్తాడు, సిస్టంలో ఎంట్రీ చేస్తాడు. ఓకే, సో సిస్టంలో ఎంట్రీ చేసినప్పుడు ఏంటంటే వాడికి ఇన్ఫర్మేషన్ అంటే తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడు, పార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక 100 ఇన్వాయిస్లు చేశాడు, 100 ఇన్వాయిస్లు పార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, అంటే ఏంటి, వాడికి వెరిఫికేషన్ కూడా తెలియదు, ఏం తెలియదు, జస్ట్ పార్క్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, తర్వాత సూపర్వైజర్, ఎందుకంటే సూపర్వైజర్కి మనకి ఈ ఆపరేషన్ మాన్యువల్గా ఎంటర్ చేసి డేటా ఎంటర్ చేసి ఇవ్వాలంటే వాళ్ళకి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది, వాళ్ళకి ఇంకా వేరే వర్క్ కూడా ఉంటుంది కదా. సో వాడు ఏంటంటే జస్ట్ అంత డేటా ఎంటర్ చేసేసి రెడీగా ఉంచితే వాడు వచ్చి అప్రూవ్ చేసి వెళ్తాడు. ఓకే, సో పార్క్ జనరల్గా దేనికి యూజ్ చేస్తారంటే ఒక 100 ఇన్వాయిసెస్ వచ్చినాక ఇవాళ 100 ఇన్వాయిస్ని పార్క్ చేసి ఉంచుతారు. తర్వాత ద మెయిన్ సూపర్వైజర్ ఫినాన్షియల్ మేనేజర్ ఎవరైనా వచ్చి ఒక్కొక్క ఇన్వాయిస్ ఓపెన్ చేసి చూసుకుంటాడు అన్నమాట. ఈ పిఓ జిఆర్తో వెరిఫికేషన్ చేసుకుని ఓకే పిఓ వాల్యూ, పిఓ క్వాంటిటీతో, పిఓ ప్రైస్తో మ్యాచ్ అవుతుంది, జిఆర్ క్వాంటిటీ మ్యాచ్ అవుతుంది, ఇన్వాయిస్ కరెక్ట్గా వచ్చింది, ఓకే సమ్మేషన్ 0 అయింది, ఓకే పోస్ట్ అని చెప్పి వాడు పోస్ట్ చేస్తాడు. ఓకే, ఏదైనా అవ్వలేదనుకో దాన్ని తీసుకెళ్ళి బ్లాక్లో పెడతాడు, అదే ఆటోమేటిక్ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకునేది ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకేనా, క్లియరా? అది పార్క్. హోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను నాకు దగ్గర ఒక ఇన్వాయిస్ వచ్చింది, లెట్స్ సే ఒక ఇన్వాయిస్ వచ్చింది, ఆ ఇన్వాయిస్లో 1000 ఐటమ్స్ ఉన్నాయి, నేను అన్ని ఐటమ్స్ ఎంటర్ చేసుకుంటూ కూర్చున్నా. ఓకే, అన్నీ నేను ఎంత క్వాంటిటీ, ప్రైస్ ఎంత అండ్ ట్యాక్స్ ఎంత, అన్ని ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాను. ఓకే, నేను చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఒక మెటీరియల్కి నాకు ఇన్ఫర్మేషన్ రాలే. ఓకే, ఒక మెటీరియల్కి ఇన్ఫర్మేషన్ రాలే, లేదంటే ఒక మెటీరియల్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ డెసిమల్స్లో రావాల్సింది డెసిమల్స్లో రాంగ్ వచ్చింది అనుకో,
ఆ డెసిమల్ సిస్టమ్ అలౌ చేయట్లేదు. సమ్ డెసిమల్స్ 0.000001 ఏదో వచ్చింది. డెసిమల్ తర్వాత 4-5 క్యారెక్టర్స్ వచ్చింది అనుకో. సో వాడికి తెలియదు ఏం చేయాలో. వాడు ఎందుకంటే సూపర్వైజర్ కదా, వాడికి ఏం తెలియదు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇది ఎర్రర్ ఉంది, నేను పార్క్ చేయలేను, సో ఐ విల్ బి పుట్టింగ్ ఆన్ హోల్డ్. ఎర్రర్ వచ్చే ఏంటంటే యూ కెనాట్ క్రియేట్ పార్క్ ఆర్ కెనాట్ సేవ్. ఓకే, సో అట్లా ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ హోల్డ్లో పెట్టి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకటిగా ట్రై చేయడం వచ్చేసి ఇలా వచ్చింది అని చెప్పి, ఓకే దెన్ ఈ మోడిఫికేషన్ చేయాలని చెప్పి ఆ మోడిఫికేషన్ చేసి దెన్ దే విల్ గో టు పార్క్. ఓకే, పోస్ట్ సార్ అంటే ఏంటి? ఇన్వాయిస్ లో మాన్యువల్ ఎంట్రీ చేస్తారా సార్? మోస్ట్లీ మాన్యువల్ ఎంట్రీ చేస్తారు. కొన్ని చోట్ల లైక్ ఏంటంటే మనం ఆటోమేటిక్ కూడా ఏంటంటే ఉంటాయి. పిఓ ఉన్నాయి కదా సార్, పిఓ ఉమ్. నంబర్ తీసుకొని దీంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్ వస్తుంది, లేకపోతే మెటీరియల్ అవును, నీకు నంబర్ ఎంత వచ్చింది? తీసుకున్నా. సపోజ్ వెండర్ అప్పుడు వెండర్ ఇన్వాయిస్ రావడం ఎందుకు? వాడు నీకు ఇన్వాయిస్ ఇవ్వడం ఎందుకు? అంటే ఓకే, మాన్యువల్ మెటీరియల్ అంటే నువ్వు డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ మెటీరియల్ నంబర్ డాక్యుమెంట్ నంబర్ వేసినా అవుతుంది సార్? అవుతుంది, ఏదైనా అవుతుంది. ఇన్వాయిస్ లో వాడు రాంగ్ ఇచ్చాడు అనుకో, రేపు పొద్దున వచ్చి నీతో గొడవ చేస్తాడు. నేను ఇన్వాయిస్ 3,000 పంపిస్తే నువ్వు 2,500 పంపించావు ఏంటని. నువ్వు ఎందుకు ఎక్కడ మిస్టేక్ చేసావు? నువ్వు జిఆర్ బేస్ చేసుకుని తీసుకున్నావు, లేదంటే పిఓ బేస్ చేసుకుని తీసుకున్నావు, పోస్ట్ చేసేసావు. కానీ వాడేమంటాడు, నేను ఇన్వాయిస్లో 3,000 పంపించాను, నేను ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా రాశాను, నువ్వు ఎక్స్ట్రా ఛార్జెస్ యాడ్ చేయలేదు, డెలివరీ కాస్ట్ యాడ్ చేయలేదు నువ్వు అని చెప్పి అంటాడు. సో ఇన్వాయిస్ ఓకే. వెరిఫికేషన్ అంటే ఏంటి? మాన్యువల్గా వెరిఫై చేసుకోవాలి. అంటే డిఫాల్ట్గా అన్ని మెటీరియల్స్ చూపిస్తుంది. మాన్యువల్ నువ్వు ఐటమ్స్ ఎంటర్ చేయక్కర్లే, కానీ పిఓ ప్రైజ్ క్వాంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏదైనా డెలివరీ కాస్ట్ ఉన్నా ఆ కాస్ట్ ఓకే. అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం మాన్యువల్ గా మళ్ళీ ఏమైనా డెలివరీ కాస్ట్ లో ఏదైనా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మాన్యువల్ గా డెలివరీ ఎంటర్ కాస్ట్ చేసుకోవచ్చు. అన్ప్లాన్ డెలివరీ కాస్ట్ అని ఉంటుంది. ఓకే, అన్ప్లాన్ ఓకే. డెలివరీ కాస్ట్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఓకే. 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 లాస్ట్ ట్యాక్సీ ఉందనుకో, ట్యాక్సీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంది, ట్యాక్సీస్ మార్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఓకే. కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పీఓలో ఉన్న వాళ్ళకి ఐడియా లేదనుకో ట్యాక్స్ ఏంటో, వాళ్ళు ఏదో జీరో ట్యాక్స్ పెట్టేసారు అనుకో, ఆ జీరో ట్యాక్స్ మనం పోస్ట్ చేయలేం కదా. సో దానికి ఒక ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పోస్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో సో అట్లాగా మన పార్క్, హోల్డ్, పోస్ట్ అని ఉంటాయి, 3 రకాలు. ఓకే, ఇంకొకటి ప్లాన్ డెలివరీ కాస్ట్, అన్ప్లాన్ డెలివరీ కాస్ట్. ఏమైనా ఐడియా ఉందా? ఓకేనా? అన్ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే ఏంటి, ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే ఏంటి? అంటే ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే డెలివరీ అవ్వకముందు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది సార్ మనకి, ఎంత అవుద్ది బిల్ అనేది. ఓకే, అన్‌ప్లాన్డ్ అయితే అదంతా అయిపోయాక వాడు డెలివరీ చార్జెస్ మొత్తం ఏమైనా టాక్సెస్ గాని ఏమైనా అడిషనల్‌గా ఏమైనా చార్జెస్ ఏమైనా యాడ్ చేసుకొని అది డెలివరీ చేసాక ఒక బిల్ ఇస్తాడు సార్ మనకి. ఓకే, అన్‌ప్లాన్డ్ అంటే. ఓకే. సో ప్లాన్ డెలివరీ కాస్ట్, అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్‌లో ఎస్ఏపీలో ఎలా ఉంటదంటే, ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే నువ్వు పీఓలో ఉన్నప్పుడే నీ యొక్క ఫ్రైట్ చార్జెస్ కానీ, ఏమైనా డెలివరీ కాస్ట్ చార్జెస్ కానీ ఏమైనా ఉంటే ఈ పీఓలోనే ఎంటర్ చేసేస్తావు. పీఓలో ఎంటర్ చేస్తే ఏమవుద్దంటే, అది దాన్ని బేస్ చేసుకొని జీఆర్ పోస్ట్ చేసినప్పుడు, ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు దానికి రెస్పెక్టివ్ ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. లేదు, నాకు ప్లాన్ డెలివరీ కాస్ట్ తెలీదు, అంటే ఎంత ఫ్రైట్ కాస్ట్ అని వెండర్ నాకు చెప్పలేదు. ఇన్వాయిస్ పంపించినప్పుడు వాడు చెప్పాడు, ఇలాగ ₹1000 అయింది దీనికి 2,000 అయింది చార్జెస్ అని చెప్పి. సో అప్పుడు ఏం చేస్తారు, అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటారు దీన్ని. అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే వైల్ ఎంటరింగ్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనం మాన్యువల్‌గా అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ ఎంటర్ చేయొచ్చు. దాని ప్రకారం ఈ అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ జరుగుతుంది ఎంట్రీస్‌లో. క్లియరా? లేదు సార్. ప్లాన్ సార్. డెలివరీ కాస్ట్, అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్. ప్లాన్ డెలివరీ కాస్ట్ అయితే పీఓలో ఉన్నప్పుడు చేస్తారు. అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ అంటే ఇన్వాయిస్‌లో ఉన్నప్పుడు మాన్యువల్‌గా ఎంటర్ చేస్తారు. అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్. సో వీటి యొక్క అడ్జస్ట్‌మెంట్‌లు ఎలా జరుగుతాయి? ప్లాన్ డెలివరీ కాస్ట్‌కి, అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్‌కి అడ్జస్ట్‌మెంట్స్ ఎలా జరుగుతాయంటే, మే ఏదైనా మనం కాస్ట్ ఎంటర్ చేస్తున్నామంటే ప్లాన్ డెలివరీ కాస్ట్ కానీ, అన్‌ప్లాన్ డెలివరీ కాస్ట్ కానీ, అది మనకి ఇన్వెంటరీకి డెఫినెట్‌లీ ఇంపాక్ట్ అవ్వాలి. అవ్వాలా? అవ్వకూడదా? ఎస్ సార్. ఎందుకు అవ్వాలి? అంటే మూవింగ్ యావరేజ్ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుందా? ఎందుకు అవ్వాలి? ఇన్వెంటరీ అకౌంట్‌కి ఎందుకు ఇంపాక్ట్ అవ్వాలి? ఎందుకంటే వాల్యుయేషన్ చేస్తున్నాం కదా సార్. ఏ వాల్యుయేషన్ చేస్తున్నావు? లైక్ వాల్యూ అప్డేటేషన్ చేశాం కాబట్టి
నా నీకు క్వశ్చన్ వాల్యూ నా క్వశ్చన్ నీ మెటీరియల్ అడగట్లేదు. నా క్వశ్చన్ వచ్చేసరికి ప్లాన్ డెలివరీ కాస్ట్ కానీ అన్ప్లాన్ డెలివరీ కాస్ట్ కానీ ఎంటర్ చేస్తే అది ఇన్వెంటరీ అకౌంట్కి ఇంపాక్ట్ అవ్వాలా అవ్వకూడదా? నేను ఫ్లైట్ క్లియరింగ్ అకౌంట్ పోస్ట్ చేస్తాను, ఇన్వెంటరీ అకౌంట్కి అప్డేట్ అవ్వాలా అవ్వకూడదా? అవ్వాలి సార్. అవునా? సరే, ఒక ఎగ్జాంపుల్ అవుతుంది సార్, చెప్తాను. అవుతుంది సార్. అవుతుందా? సరే చెప్పైతే ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వదు? ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నా. సపోజ్ నేను ఒక బిజినెస్ చేస్తున్నా. నేను బిజినెస్ చేసినప్పుడు ఓకే, నా రా మెటీరియల్స్ నేను ఓకే, సపోజ్ క్లాత్ అనుకోండి, క్లాత్ తీసుకోండి. ఓకే, స్పెషల్గా నేను సోలాపూర్ నుంచి ఒక క్లాత్ తెప్పించాను. ఆ క్లాత్ నేను ఇక్కడ రీమోడలింగ్ చేసి అమ్ముతున్నా. ఓకే, వాడు సోలాపూర్లో ఏమన్నాడంటే దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అండి అని చెప్పి అన్నాడు. ఒక మీటర్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అండి అన్నాడు. సో నువ్వేం అనుకున్నావు అంటే ఓకే, 1000 రూపీస్ కాస్ట్ కదా, 1000 రూపీస్ నేను దానిపైన ఒక 100 రూపాయలు లాభం వేసుకుని ఓకే, 1000 రూపీస్ ఇక్కడ నేను రీప్రాసెసింగ్ చేసి 1100 రూపీస్కి అమ్ముదామని ఎంఆర్పి 1100 పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నా ఇన్వెంటరీ ఎంత? నేను కొన్నప్పుడు నాకు 1000 రూపీస్, నేను అమ్మినప్పుడు 1100 రూపీస్, 100 రూపీస్ లాభం వచ్చింది. సరే, నేను ఇప్పుడు వెండర్ ఏమన్నాడంటే నేను అక్కడ నుంచి ఇక్కడ నేను డెలివరీ చేస్తున్నా కదా, దీని యొక్క ఛార్జెస్ 200 అయినాయి. ఓకే, సో ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి 1200 అయింది. సారీ, ద డెలివరీ కాస్ట్ వచ్చి 1200 అయింది. ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్. సో మీరు 12 వందలు కట్టాలి అన్నారు. సో 12 వందలు మీరు 12 వందలు కట్టారు. ఇక్కడ మీరు 11 వందలకు అమ్మారు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎవరు ఇస్తాడు? మనం ఇచ్చుకోండి సార్. మనం పెట్టుకోవాలి కదా. సో అదే మనం ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు ప్రొడక్ట్ కాస్ట్ 1000 రూపాయలు అయింది, దాంతో పాటు డెలివరీ కాస్ట్ నాకు 100 రూపాయలు పడింది, దాంతో పాటు లేబర్ కాస్ట్ ఇంకో 100 రూపాయలు పడింది. ఇవన్నీ వేసుకుని దాని మీద నువ్వు లాభం వేసుకుని ఒక 100 రూపీస్ అమ్మితే 1500కి అన్నీ అమ్మితే అప్పుడు నీకు లాభం. అది ఎగ్జాక్ట్లీ క్యాల్కులేషన్. అందుకని సో ఫ్రైట్ అకౌంట్ అంటే డెలివరీ కాస్ట్ కూడా ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా? అందుకని ఫ్రైట్ అకౌంట్స్ క్లియర్ చేసినప్పుడు కూడా ఫ్రైట్ క్లియరింగ్ అకౌంట్ చేసినప్పుడు మనం ఫ్రైట్ అమౌంట్ అంటే ఏదైతే మన డెలివరీ కాస్ట్ అమౌంట్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇన్వెంటరీ అకౌంట్ అమౌంట్కి యాడ్ చేస్తారు, మెటీరియల్ ఇన్వెంటరీ అకౌంట్ అమౌంట్కి యాడ్ చేస్తారు. సో కన్సల్టెంట్ ఫినాన్షియల్ ఎఫ్ఐ రిలేటెడ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? ఎందుకు యాడ్ చేస్తారు అర్థమైనా? ఓకే, సో ఎనీ డౌట్స్? ఏంటి మన డేరేజ్ ఏంటి మాట్లాడలే? డేరేజ్ అర్థమైందా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. అవుతుందా? నువ్వు ఎన్ని యూజర్ కింద వర్క్ చేస్తున్నావు కదా, నీకు ఇవన్నీ ఉంటాయి కదా. అదే సార్, సార్ అర్థమయ్యేది ఏంటి? నువ్వే చెప్పాలి కదా, నువ్వే వాళ్ళకి చెప్పాలి ఇంకా. అంటే ఓల్డ్ పార్క్ టర్మ్స్ అనేది లేదు సార్, అంటే యూజ్ చేయలేదు అనుకుంటాను. ఓకే 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 ఓకేనా? సో సార్ ఇప్పుడు దీంట్లో క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అంటే చెప్పండి. ఇంకా అక్కడ స్టోరీ రాలేదు. ఓకే, సో ఇది ఇన్వాయిస్ వెరిఫికేషన్ వచ్చింది. ఓకే, ఇన్వాయిస్ వెరిఫికేషన్ తర్వాత ఏం చేస్తారంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఇన్వాయిస్ని అని చెప్పి నువ్వు లీగల్గా యాక్సెప్ట్ చేస్తున్నావు, దాన్ని అప్పుడు ఏమవుతుంది ఫినాన్షియల్కి పేమెంట్స్కి వెళ్తుంది. ఫర్దర్గా ఏంటంటే పేమెంట్ రిసిప్ట్స్కి పేమెంట్ పోస్టింగ్స్కి వెళ్తాయి. ఓకే, సో మళ్ళీ పేమెంట్ పోస్టింగ్ జరిగేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ క్లియరెన్స్ ఉంటాయి, మాన్యువల్ క్లియరెన్స్, క్యాష్ డిపెండ్స్ అన్నమాట. వాళ్ళ పేమెంట్ మోడ్ బట్టి అది ప్రాసెస్ జరుగుద్ది. ఇన్ కేసు నేను ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసేటప్పుడు నేను ఏదైనా క్వాంటిటీ వేరియంట్స్ వచ్చినా లేకపోతే ప్రైజెస్ వేరియంట్స్ వచ్చినా సరే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దాన్ని తీసుకుని బ్లాక్ చేస్తుంది, ఆ ఇన్వాయిస్ని బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ చేస్తుంది అంటే నీకంటే హైయర్ లెవెల్ ఉన్న అథారిటీ పీపుల్ దే హ్యావ్ టు రీవాలిడేట్. ఎందుకంటే ఎక్కడో తేడా వచ్చింది ఈ ఇన్వాయిస్లో, ఈ పిఓకి జిఆర్కి ఇన్వాయిస్లో ఎక్కడో తేడా వచ్చింది, మీరు మళ్ళీ వెరిఫై చేసి మీరు రిలీజ్ చేయండి అని చెప్పి ఇన్వాయిస్ని బ్లాక్ చేస్తుంది. సో దాన్ని ఎంఆర్బిఆర్లో వెళ్ళి రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఈ బ్లాక్ అనేది ఇన్వాయిస్ బ్లాక్ అనేది మాన్యువల్ బ్లాక్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ బ్లాక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అంటే క్వాంటిటీ డిఫరెన్సెస్ వచ్చినా, ప్రైస్ డిఫరెన్సెస్ వచ్చినా, వేరియన్సెస్ డిఫరెన్స్ వచ్చినా, టాలరెన్స్ డిఫరెన్స్ వచ్చినా సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ఇన్వాయిస్ని బ్లాక్ చేస్తుంది.
ఓకే. సో, ప్రతి కేసెస్‌లో బ్లాక్ అవుతదా అంటే, నువ్వు ఏదైతే టాలరెన్స్ కీ డిఫైన్ చేసుకుంటావో, ఒక టాలరెన్స్ కీ ఉంటది. ఎప్పుడైనా టాలరెన్స్ కీని డిఫైన్ చేసారా ఎవరైనా? టాలరెన్స్ కీ అంటే ఏంటంటే, మనం మొన్న మాట్లాడుకుంది వేరే. అది మెట్ల మాస్టర్‌ల టాలరెన్స్ కీ అది వేరే. ఈ టాలరెన్స్ కీ వేరు. ఆ టాలరెన్స్, ఈ టాలరెన్స్ కీ. ఈ టాలరెన్స్ కీలో ఏంటంటే మల్టిపుల్ టాలరెన్స్ కీస్ ఉంటాయి. ప్రైస్‌కి సంబంధించి ఉంటాయి. క్వాంటిటీకి సంబంధించి ఉంటాయి. ఓకే. టోటల్ అమౌంట్‌కి సంబంధించి ఉంటాయి. ఇట్లా కొన్ని కరెన్సీకి సంబంధించి ఉంటాయి. ఇలా కొన్ని కొన్ని వేరియన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఆ ఇన్వాయిస్‌లో ఈ వేరియన్స్ వస్తే సిస్టమ్ ఏం చేస్తదంటే దాన్ని బ్లాక్ చేసేస్తది. బ్లాక్ చేసి రీజన్‌లో క్లియర్‌గా చెప్పుద్దన్నమాట. ఇది క్వాంటిటీ రీజన్ వల్ల బ్లాక్ అయింది. ఇది ప్రైస్ వేరియన్స్ వల్ల బ్లాక్ అయింది అని చెప్పి ఇట్లాగా క్లియర్‌గా చెప్పేస్తది. ఓకే. సో, ఇలా బ్లాక్ అయిందాన్ని మళ్ళీ వెరిఫికేషన్. లేదు నేను మాన్యువల్‌గా బ్లాక్ చేయాలి. నాకు ఏదో తేడా అనిపిస్తుంది అనుకుంటే యూ కెన్ బ్లాక్ ద ఇన్వాయిస్. మాన్యువల్‌గా కూడా బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే. సో, టాలరెన్స్‌లో నువ్వు సపోజ్ నేను అప్ టు 5% వేరియన్స్ వచ్చినా పర్లేదు. మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసేయొచ్చు. హలో! సార్ వాయిస్ ఏం రావట్లేదు సార్. సార్ వాయిస్ కట్ అయిపోయింది. హలో! హలో! హలో!